ఒక వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏం చేస్తాడంట, మాట తప్పుతాడు, కానీ మన యేసయ్య మాట తప్పడు. హల్లెలూయా. కాబట్టి నమ్మదగిన దేవుని కలిగినందుకు మనం ఎంతో అతిశయించాల. ఏం చెప్పండి? కాలరు ఎగిరించాల. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు కదా. ఆయన నమ్మిన, ఆయనను ఆశ్రయించిన ఏ ఒక్కరిని కూడా ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టేవాడు కాదు. చివరి దాకా, ఎప్పటిదాకా అంట, చివరి దాకా మనల్ని నడిపించుటకు ఆయన బాధ్యత గలవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి నమ్మదగిన దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఏమున్నా ఏం లేకపోయినా కూడా చింతించకూడదు. మనకు యేసయ్య ఉన్నాడు. ఎవరున్నా చెప్పండి? యేసయ్య మనకున్నాడు. యేసు చెప్పండి. ఎందుకు చెప్పండి? యేసు. యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు అంటే ఆ మాటకి, ఆ పేరుకి అర్థం ఏంటిది? రక్షకుడు. ఏం చెప్పండి? యేసు అంటే ఏంటిది? రక్షకుడు. ఈ లోకంలో క్రైస్తవ్యానికే ఒక కేంద్రం ఏంటిదంటే యేసు. యేసు లేకుండా క్రైస్తవత్వము లేదు. క్రిస్టియానిటీ, క్రైస్తవత్వము అనేది అది ఒక కుల మత జాతి కాదు. అదేంటంటే చెప్పండి, సత్యము, మార్గము, జీవమై ఉన్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి ఏం లేదంట, కుల మత జాతి లేదు. కుల మత జాతి అనేది మనుషులలో అది మనం కల్పించుకున్నదే తప్ప కుల మత జాతి దేవుడు సృష్టించలేదు. మనుష్య జాతి, పక్షి జాతి, మృగ జాతి, ఇట్లా ఆయా జాతులు ఉన్నాయి, కానీ మనుషులలో వేరే వేరే జాతి లేదు. మనమంతా ఒకటే కులము, మానవ కులము. మనకంతా ఒకే కుటుంబము, ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వారం. కాబట్టి అందరికీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ దేవుడు కల్పించే రక్షణ ఒకటే, అది యేసు. యేసు అనే మాట మనం ఉచ్చరించడం ద్వారా మనము ఏం ఆశ్రయిస్తున్నామంటే రక్షకుని అడుగుతున్నాం. రక్షకుడా అని పిలిచినట్టు. యేసు అంటే అర్థమేంటిది? రక్షకుడా. యేసు అనే మాట అర్థం ఏంటిదంట? రక్షకుడు అని అర్థం. యేసు ఎవరు అంటే, ఎవరు చెప్పండి? యేసు ఎవరు? యేసు ఎవరు? రక్షకుడు. ఆమె చెప్పండి. యేసు రక్షకుడే కాకుండా ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. దేవునికి అద్వితీయ కుమారుడు. అంటే ఆయన తప్ప వేరొక సంతానము దేవునికి లేదు. అటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, ఇడీ లోకాన్ని ప్రేమించి, ఈ లోకం కొరకు, ఈ లోకంలో ఉన్న మనుషులందరి రక్షణ కొరకు ఆయన చేసినట్ట ఈ లోకానికి తన కుమారుని పంపించినాడు. ఆయనే యేసు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఎవరు తీస్తే చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాలి. యేసు అనే మాటకి ఏంటది? రక్షకుడు. కన్నడలో చదవండి. కన్నడలో చదవండి. కన్నడ ఉందా? తీసినట్లయితే చదవండి.
ఏం చదవాలా? ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 21ರಲ್ಲಿ ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ಆಕೆಯು ಒಬ್ಬ ಮಗನನ್ನು ಅಡೆಯುವಳು, ನೀನು ಆತನಿಗೆ ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು, ಯಾಕಂದರೆ ಆತನೇ ತನ್ನ ಜನರನ್ನು ಅವರ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸಿ కాయువను. హల్లెలూయా. కన్నడలో స్పష్టంగా ఉన్నది, ఆతనే తన జనరನ್ನು ಅವರ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸಿ కాయువను. హల్లెలూయా. విడిపించడం అయిపోయింది, తర్వాత కాపాడేది కూడా ఆయనే. విడిపించేది ఆయనే, కాపాడేది ఆయనే. మనం విడవలేము, అర్థమైందా? మనల్ని మనం భద్రం చేసుకోలేము, మనల్ని కాపాడుకోలేము. అందుకొరకే దేవుడు ఈ లోకానికి ఆయన చేసినట్ట రక్షకుడుగా పంపించినాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసును కలిగినటువంటి వారు ఏం కలిగి ఉన్నారంట? రక్షణ కలిగి ఉంటున్నారు. రక్షణ అంటే బాప్తిస్మం తీసుకోవడానికి వస్తుందని కాదు. యేసు అని ఎప్పుడు నీ నోటి నుంచి పలుకుతావో, యేసుని ఎప్పుడైతే నీ రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడుగా అంగీకరిస్తావో అప్పుడే నీకు రక్షణ వచ్చేసింది. నీలోనికి వచ్చేసింది, రక్షణ వచ్చింది. నువ్వు ఎప్పుడు యేసు నామమును ఉచ్చరిస్తావో అప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే పాప బంధకంలో నుంచి ఏమైపోయినా నువ్వు విముక్తి పొందావు. పాపము అనే ఒక చెరలో నుంచి విడుదల పొందుకున్నావు. ఈ పాపం నుంచి వచ్చేటువంటిదే ఏంటంట? శాపం. ఏం చెప్పండి? పాపంలో వచ్చేది శాపం. 100 రావాల్సినటువంటి ఫలము 30 10 రావడమే శాపం. అర్థమవుతుందా? మనం ఒక పని చేస్తాము, ఆ పని రివర్స్ అయిపోతుంది. మనము కూడబెడతాము, కానీ ఆ కూడబెట్టేది నిలవదు. చినిగిపోయిన సంచిలో, ఓటు పోయిన కుండలో నీళ్లు పోసినట్టుగా మన బ్రతుకు ఉంటుంది. దాన్ని ఏమంటారంటే శాపము అంటారు. ఈ శాపం ఎట్లా వచ్చింది? పాపమును బట్టి వచ్చింది. అందుకే పాపము నుంచి, శాపం నుంచి మనం రక్షించట కొరకు మనకు రక్షకుడు అవసరం. కాబట్టి తండ్రి అయిన దేవుడు నిన్ను, నన్ను, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, కుల, మత, జాతి, భేద, వర్గ ఏమీ భేదం లేకుండా అందరినీ ప్రేమించినాడు ఆయన. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే క్రైస్తవత్వానికే ఆయన రాలేదు. అన్ని కులస్తులకు మనము కల్పించుకున్నటువంటి ఈ ఎంతమంది కులస్తులు ఉన్నారో అన్ని జాతుల వారి కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆ కలువారి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారము లేదు. హల్లెలూయా. ఈ రక్త ప్రోక్షణ చేత మనం చేసిన పాపము నుంచి విముక్తుని చేశాడు. ఇప్పుడు పాపానికి మనకి ఏం లేదు, సంబంధము లేదు అనే సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుని దాన్ని నమ్ముతామో అప్పుడే మనకి ఆశీర్వాదం అనేది మనని వెంటాడుతుంది. మనము ఆశీర్వాదాన్ని వెంబడించాల్సిన పని లేదు, ఆశీర్వాదం మన వెంట వస్తుంది. అర్థమైంది? హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ ఏమొస్తుందంట? కృపా క్షేమములు నా ముందు పోతాయి, నేను దాని వెనకాల పోతాను అని అన్నాడు. ఏమంటాడు? నా వెంట వస్తాను. కృపా క్షేమము నా వెంట వస్తాయి, నేను దాని వెంట వెళ్ళను. అర్థమైందా? హల్లెలూయా. కృపా క్షేమములు అనేది, ఆశీర్వాదములు, దీవెనలు అనేది మన వెంట వచ్చేటట్టుగా ఉన్నాయి. ఎప్పుడు వస్తాయంటే మనం సత్యం ఎరిగినప్పుడు. ఏం ఎరగాల? మొదటిగా సత్యం ఎరగాల. హల్లెలూయా. యేసుని నమ్మినాము అంటే ఏదో పేరుకి నామకి వాస్తే నమ్మినట్టు కాదు.
యేసు నమ్మినావంటే నువ్వు రక్షకుని ఆశ్రయించినావు. హల్లెలూయా. నీకు ఆదాముకు నుంచి వచ్చేటువంటి ఒక ఆ పాప శాపం అనే దాని నుంచి తెగదింపులైపోయి ఇప్పుడు ఏమైపోయినావంటే యేసు క్రీస్తు అనే రక్షకుడిని నీవేమైనప్పుడు ఆయన కలిగి ఉన్నావు. అందుకు ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము శాపం ఏమైపోయింది, అది కొట్టివేయబడేది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. ఎన్ని రకములైనటువంటి ఆశీర్వాదాలు అంటే 52 రకముల ఆశీర్వాదాలు అబ్రహాముతో దేవుడు చేశాడు. అన్ని ఆశీర్వాదాలు కూడా క్రీస్తు యేసులో మనకు అవన్నీ వస్తాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుదాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. చాలా. హల్లెలూయా. ఎవరు జనులంట? ఎవరు జనులు? నా జనులు అంటున్నాడు దేవుడు. మనం ఎవరు జనము? ఎవరు జనం చెప్పండి? దేవుని యొక్క జనం. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి ఆయన సొత్తైన ప్రజలు మనమంతా. వింటున్నారా? హల్లెలూయా. మనం ఎవరు జనము? దేవుడు అంటున్నాడు నా జనము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో ఉంటున్న నివాసులు అందరూ ఎవరంట? దేవుని వాళ్ళై ఉన్నారు. యెహోవావి. హల్లెలూయా. ఎవరు చెప్పండి? లోకమున్న నివాసులు అందరూ ఎవరి వారంట? యెహోవాకి సంబంధించిన వాళ్ళు. అందుకే ఆయన అంటున్నాడు నా జనులు జ్ఞానము లేక ఏమిటంట? జ్ఞానము లేక నశిస్తున్నారు, చెరపట్టబడుతున్నారు. దేని చేత చెరపట్టబడుతున్నారు? పాపము చేత, అపరాధం చేత, శాపము చేత, దరిద్రత చేత అనే ఈ చెరలోనికి చెరపట్టబడి ఇలేశ్వరులంట శాపాన్ని అనుభవిస్తున్నారు. అందుకే ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడినది సత్యమును మనం ఎరగాలంటే ఏం ఎరగాలి చెప్పండి? సత్యమును ఎరగాల. ఆ సత్యము మనం వేస్తుందంట స్వతంత్రులని చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎటువంటి బంధకములో ఉన్నా, ఎటువంటి ఒక కట్లు నిన్ను కట్టి ఉన్నా ఆ కట్లన్నీ నూలు పోగు తెగిపోయినట్టుగా తెగిపోతాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? సత్యమును ఎరిగినప్పుడు. హల్లెలూయా. అందుకే యేసుని కలిగి ఉన్నటువంటి మనము పాప విముక్తులమై ఉన్నాము. మనకి పాపానికి సంబంధము లేదు. పాపం నుంచి వచ్చినటువంటి శాపం. అర్థమవుతుందా? ఆదాము ఏం చేసినా చెప్పండి? దేవుడు చెప్పిన పండుని తినవద్దని తిని ఆజ్ఞను అతిక్రమించినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన పాపము చేసినందుకు ఏమొచ్చింది? అక్కడ శాపం వచ్చింది. ఎట్లా? వెంటనే వచ్చింది. చూడండి, అక్కడ నీవు చెమట ఓడ్చి ఏం చేస్తావు? పంటలు పండిస్తావు. అయినా అది ఏం చేస్తుందంట? ముళ్ళు పొదలను, గచ్చి పొదలను అది మొలిపిస్తుంది. అంటే నీవు పండించాల్సినటువంటి ఆ పంటకి వచ్చేటువంటి సారము ఆ ముళ్ళ పొద, ఆ యొక్క గచ్చ పొదలు దాన్ని ఏం చేస్తాయంట? ఆ సారాన్ని లాగేస్తాయి. 100కి 100% రావాల్సినటువంటి ఫలము 10%, 20% రావడం ద్వారా మార్కెట్లో దానికి ఒక నాణ్యత లేనందువలన అదేమంట వెనుకబడినటువంటి ధాన్యంగా, పనికిరాని ధాన్యముగా, సారం లేని ధాన్యముగా, శాపకరమైనటువంటిదిగా మారిపోవడం జరుగుతుంది. అర్థమైంది? హల్లెలూయా. అంతేకాకుండా స్త్రీ కూడా ఎలాగంట? ప్రసవ వేదనతో పిల్లలు కంటుందంట. అర్థమైందా? ఈ శాపము
ఖాళీ మనుషులకే కాకుండా జీవరాశుల కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనిషిని బట్టి ఏమైపోయిందంట, ఈ నేల శపించబడింది. ఈ నేలలో ఉన్న జీవరాశులు ఏమైపోయినాయి, శాపాన్ని పొందుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన ఏమిటారా, ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము, శాపము యేసు క్రీస్తు శిలువ మరణము ద్వారా అదేమైపోయిందంట, చీకటింపులు అయిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చినాడు. ఆ రక్తము మన యేసునంట ఆ శిలువలో చిందించిన రక్త ప్రోక్షణ చేత మన పాప పరిహారకులమైన ఆమె చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తుని కలిగినటువంటి వాడు పాపానికి, మరణానికి ఏం లేదంట మన మీద అధికారము ఇక లేదు. మనల్ని ఏం వెంబడిస్తుందంట సోదరులు, మన వాక్యము రోమా పత్రికలో ఉండ చూడండి, 6వ అధ్యాయంలో. ఆరు 23 వచనం చదువుదాము. ఏలయనగా చూడండి, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపా వరము మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. పైన వాక్యం చదువుదామా, 20 ఎక్కడ నుంచి చదువుదామంటే, చదువుదాము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరికి లోనై ఉన్నవారు చెప్పండి, ఎవరికి? కృపకు. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారాగా కృప, సత్యం అనేది యేసు క్రీస్తు ద్వారా వచ్చింది. మనము కృపకు అంటే యేసు ప్రభువుకి లోనైన వారుగా ఉంటే మన మీద మరణానికి ఏం లేదంట, మన మీద ప్రభుత్వం చేయదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రభుత్వం అంటే ఏంటి తెలుసిన, అది చెప్పినట్టుగా మనం వినాలా. అర్థమైందా? అంటే మనల్ని ఏలుతుంది అన్నమాట. ఇప్పుడు కట్టుకున్న భర్త భార్యని ఏలుతున్నట్టుగా మన దేశాన్ని ఒక నాయకుడికి కట్టబెట్టినప్పుడు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకుడిగా ఎట్లయితే ఉంటాడో ఆ ప్రకారంగా పాపము మనల్ని ఏలుతునింది. హల్లెలూయా. ధర్మశాస్త్రము పాపమును, మరణాన్ని ఆధారం చేసుకుని ఏలుతా ఉన్నింది. కానీ యేసు ప్రభు వారు వచ్చి మహేశ్వరుడు దాని నుంచి విమోచించినాడు. ఇప్పుడు నీ మీద ఏం లేదంట, పాపానికి ఏం లేదు, ప్రభుత్వం లేదు. అంటే పాపం అనే గుడుగు కింద నువ్వు లేవు. హల్లెలూయా. ఒకవేళ మనకు పాపపు ఆలోచనలు, తలంపులు, అటువంటి యొక్క మనస్సు అనిపిస్తే మనం అనుకోవాలా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీ కింద దాసునిగా నేను లేను, నేను కృపకే దాసుని. హల్లెలూయా. నా ప్రభు ఎవరు? యేసే నాకు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలా. వింటున్నారా? రోమపత్రిక 10వ అధ్యాయం రాయబడుతుంది 9వ వచనంలో మనం ఏం చేయాలంట, నోటితో ఒప్పుకోవాలా, హృదయం ముందు విశ్వసించాలా. వింటున్నారా? హల్లెలూయా.
యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినావో రక్షణ నీకు వచ్చేసింది. అయితే ఆ రక్షణను ఏం చేయాలా? ప్రతిసారి మనం ఏం చేయాలా? అప్లై చేసుకోవాలా. ఆమె చెప్పండి. హల్లెలూయా. సబ్బు ఉందేమా? సబ్బు ఉంది. తర్వాత పేస్ట్ ఉంటుంది. పేస్ట్ ఉంటే మన నోరు శుభ్రమవుతుందా? పేస్ట్ ఉంది, మన నోరు శుభ్రమవుతుందా? సబ్బు ఉంది, మన శరీరము శుభ్రమవుతుందా? ఏం చేయాలా? సబ్బు ఎట్లా రాసుకోవాలా? ఆ విధంగానే అప్లై చేసుకోవాలా. పేస్ట్ కూడా మనం వాడాలా, మన నోరు శుభ్రం అవుతుంది. అవునా? హల్లెలూయా. మరలా ఏమవుతుంది? నోరు మరలా మురికి అవుతుంది. మరలా ఏం చేయాలా? కడగాలి. హల్లెలూయా. సబ్బు కూడా దాని కొరకే, మన మురికిని పోగొట్టడానికి. ఆమె చెప్పండి. పాపం అనే మురికిని పోగొట్టడానికి, పాపం అనే కంపు మన జీవితం నుంచి తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ లోకం ఉన్నంత వరకు హల్లెలూయా యేసు రక్తంను అప్లై చేసుకోవాలా, యేసు రక్తం ఉచ్చరించాలా. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీకు ఏదైనా ప్రమాదం సంభవించబోతుంది అని మనసుకి తోచిందంటే యేసు రక్తమే జయం అనాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. యేసు రక్తము ఈ లోకాన్ని జయించిన రక్తము. హల్లెలూయా. పాపమును జయించిన రక్తం, మరణమును జయించిన రక్తం. హల్లెలూయా. ఆ రక్తాన్ని, ఆ రక్తంలో పాపానికి ఏమున్నదంట? పాపము నుంచి విరుగుడు ఉన్నది. హల్లెలూయా. గడిద. హల్లెలూయా. చూడండి, డ్రమ్ము నిండా పాలైనా కూడా గోరెచ్చిగా పెట్టి ఎంత చిటికెడు అంత పెరుగు వేసేస్తే ఏమైపోతుంది? అది అన్ని పాలు ఏమైపోతుంది? పెరుగు అయిపోతుంది. అదే ప్రకారంగా మన విస్తారమైన పాపము పరిశుద్ధమైనది పెరుగు లాంటి ఇంత రక్తం ద్వారా ఏమైపోతుంది? అంత పరిశుద్ధపరచబడుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ఒక్కని రక్తము ఇడీ లోక పాపములన్నీ ఏమైపోయినాయంట? పరిహరించబడ్డాయి. మన మీద ఏం లేదంట? పాపానికి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆమె చెప్పండి. ఏం కోల్పోయింది? అధికారము. పాపము మన మీద అధికారం చెలాయించింది. దేని ద్వారా? ఒకరి అవిధేయత వలన. ఎవరు అవిధేయతది? ఆదాము అవిధేయత వలన. అంటే దేవుడికి లోపడనందున, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించినందున ఆ ఒక్కడి ద్వారా మన వేసిందంట పాపము ఏలుతా వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 45వ వచనం అనుకుంటాను, అక్కడ రాయబడినండి యేసు ప్రభు కడపటి ఆదాముగా వచ్చినాడు ఈ లోకానికి. ఆమె చెప్పండి. మొదటి మానవుడు దేవునికి అవిధేయుడై పాపం ద్వారా మరణము మనల్ని ఏలేటట్టుగా చేస్తే కడపటి ఆదాముగా యేసు ప్రభు వచ్చి చేసినాడంట. తండ్రి అయిన దేవునికి ఇష్టడుగా జీవించి మనందరి పక్షంగా ఒకేసారి సదాకాలం నిలిచిపోయే బలిని, అంటే తన స్వరక్తం చేత తండ్రి అయిన దేవుని దగ్గరికి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ఒకేసారి ప్రవేశించినాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇక బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. పాపానికి బలి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సదాకాలము నిలిచి ఉండే ఒకే ఒక బలి ఆయనంట తన సొంత రక్తమును ఏం చేస్తాడు? మన కొరకు వేల చెల్లిస్తాడు. ఆమె చెప్పండి. ఇప్పటికే కాదు, ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, 20 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పటికే కాదు, సదాకాలం. ఈ కాలాలు ఎన్ని ఉన్నాయో అంత కాలం వరకు కూడా యేసు ప్రభు వారు చేస్తారంట మన కొరకు మూల్యము చెల్లించేసినారు. ఆమె చెప్పండి. మనకి ఇంకా రుణం లేదు. ఏది? బ్యాంకు వాళ్ళకి మనకేం లేదు, రుణము తెగిపోయింది. ఆమె చెప్పండి. మన స్వతంత్రులం. అందుకే యేసయ్య ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో అంటున్నాడు, నీవు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఆమె చెప్పండి. నీవు అప్పు ఇస్తావు, అప్పు చేయవు. అందుకే ప్రియమైన దేవుని కదా దేవుడు తన సమక్షంలో
తన సముఖంలో మనం ఇచ్చేవాడిగా చేసినాడు. ఆమె చెప్పండి, మనం ఎవరికి ఇస్తున్నాము? మనం ఆశీర్వాదించే ఆయనకే మనం ఇస్తాము. ఆమె చెప్పండి, మన ఇచ్చుట అనేది అది ధన్యమైనది. ఏం చెప్పండి? ఇచ్చుట ధన్యము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమైనది. నువ్వు ఎప్పుడైతే ఈ అవసరంలో ఉన్నవారికి ఇవ్వడానికి ఆరంభిస్తావో అర్థమవుతుందా? ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతా ఉంటుంది. ఒకటి నెరవేరినా లేదా వరుసగా లింక్ బై లింక్ ఉంటాయి. దానికి అన్ని జీవితంలో నెరవేరడం అనేది మనం చూడబోతాం. ఆమె చెప్పండి. కాబట్టి కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినట్ట మనందరి పక్షంగా ఆయన ఒక్కడే తండ్రి అయిన దేవునికి విధేయుడైనాడు. తండ్రి చిత్తాన్ని జరిగించినాడు. ఆయన చెప్పించిన అంటే పరిశుద్ధ లేఖనంలో చెప్పించిన అన్ని ఆజ్ఞలు నెరవేర్చినాడు. ఇదిగో సమాప్తమైపోయింది, ఇదిగో అన్ని తీరిపోయింది అని చెప్పి ఏం చేస్తాడు దేవుడు? యేసు ప్రభు తన ఆత్మను తండ్రి దేవుని చేతికి అప్పగించినాడు. ఆమె చెప్పండి. మనందరి పక్షంగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించినాడు. ఈ ఆత్మ ఎవరు ఇచ్చినారు? మొదటిగా దేవుడే ఇచ్చినాడు. ఆమె చెప్పండి. మట్టిని తీసినాడు. మట్టిని వేసాడంట తన పోలిక తన స్వరూపంలో మట్టిని చేసి అందులో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. అదే ఆత్మ ఏమైపోయిందంట? అవిధేయత్వం ద్వారా చనిపోయింది. చనిపోయినటువంటి ఆత్మ ఏమైపోయిందంట? ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా మరలా బ్రతికించబడి ఆ ఆత్మ ఇప్పుడు తండ్రి దేవుని చేతికి అప్పగించబడి ఉంటున్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనకేం లేదంట, నరకానికి మనకు సంబంధము లేదు, పాపానికి మనకేం లేదు, సంబంధము లేదు. ఇంకా మనం దరిద్రము ఏలుతుందా? ఇంకా పేదరికం మన పైన నాట్యం ఆడుతుందా? మన తల మీద? హల్లెలూయా. మనం అనుకోవాలా, నా పైన యేసు రక్తం ఉన్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీతి మంతుని తల మీదకి ఏమొస్తుందట? ఆశీర్వాదం వస్తుంది. అంటే మనం నీతి మంతులము, మన తల మీదకి ఆశీర్వాదం వస్తుందని అట్లా కదా అర్థము. మనకు తల ఎవరైనారంట? యేసు ప్రభు. మనకు శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆయన మీద వచ్చే ఆశీర్వాదాలు తల మీద నూనె పోస్తే ఆ నూనె ఎక్కడ పడుతుంది? అమ్మా మీరు చెప్పండి. తల మీద నూనె పోస్తే ఆ నూనె ఎక్కడ పోతుంది? మళ్ళీ అంటే పైపోతుందా? ఒళ్ళంతా కాలుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీకు శిరస్సు ఎవరంట? యేసు ప్రభు. ఆయన తల మీద ఆశీర్వాదం కుమరించబడితే ఆశీర్వాదము ఇలాగా గడ్డ మీద నుంచి కారుకుంటూ ఒంటి మీద నుంచి కాళ్ళ వరకు తడుచుకుంటా ఈ నూనె పోయినట్లుగా ఆశీర్వాదము, అభిషేకము, హల్లెలూయా, దేవుని శాశ్వతమైన మహిమ మనల్ని ఆవరిస్తూనే ఉంటది. ఆమె చెప్పండి. మన తల మీద దరిద్రము, పేదరికం నాట్యమాడుతుంది అన్నప్పుడు ఏం చెప్పాలంటే నా తల మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆయన పైన ఆశీర్వాదం అనే తైలం చేత, అభిషేకం అనే తైలం చేత ఆయన తల మీద కుమ్మరించబడింది. ఆశీర్వాదము నాకు, నా పిల్లలకి. హల్లెలూయా. నేను చేసిన పుణ్య కార్యాన్ని బట్టి కానిది, ఆయన చేసిన పుణ్య కార్యం. ఆమె చెప్పండి. నేనేదో విధేయుడనైనందుకు, నేనేదో యథార్థవంతుడైనందుకు, నేనేదో పరిశుద్ధుడైనందుకు, నేనేదో దాన ధర్మాలు చేసినందుకు కాదు, కానీ ఆయన అన్ని చేసి నా పక్షంగా తీర్చినాడు ఆయన. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన పుణ్యమా అంటూ నాకు ఈ ఆశీర్వాదానికి అర్హుని చేసినాడు అని ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పాలా. దేవా నీకు స్తోత్రం. నైనా ఏ చిన్న విషయంలో కానీ దేవునికి స్తోత్రం చెప్తే ఏం పుట్టింది? చెప్పండి. నా కష్టాల జీవితం నా తాత మా అమ్మ సంపాదించింది, మా నాయన సంపాదించింది. హల్లెలూయా.
అని చెప్పేదానికంటే ఆయన కృపచేతనే కదండి అమ్మా. మనం కృపకే లోనైన వాళ్ళం, అర్థమైందా? ధర్మశాస్త్రమునకు లోనైన వాళ్ళం కాదు. కాబట్టి పాపము మరణము మనల్ని ఏం చేయదంట, ఏలదు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, నేనే ఏమంట జీవమును పునరుద్ధానమును. యేసు ప్రభు ఏమైనాడంట, జీవమైనాడు, పునరుద్ధానమై ఉన్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడంట చనిపోయినా బ్రతుకుతాడు. బాగా అర్థం చేసుకోండి. చనిపోయిన వాడు బ్రతుకుతాడా? చరిత్ర ఎక్కడ ఉందా? చనిపోయిన వాడు బ్రతుకుతాడమ్మా? ఇప్పుడు చనిపోయిన అందరూ బ్రతుకుతారా? కానీ వాక్యం చెబుతుంది బ్రతుకుతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులలో ఉన్న వాళ్ళందరూ ఒకరోజు బ్రతికించబడతారంట. ఎవరు తెలుసునా? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు. ఎవరెవరు ఆయన యందు విశ్వాసం ఉంచినారో వాళ్ళందరూ మట్టికి మట్టిగా, ఒకవేళ అగ్నిలో ఆవుతే కాలి చచ్చిపోయినారు అనుకోండి, బూడిదైపోయింది, ఆ బూడిద కూడా దొరకలేదు మనకు అనుకోండి, మరలా అగ్నిలో నుంచి ఆ వ్యక్తి బయటకు వస్తాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచిన వాడు పునరుద్ధానాన్ని పొందుకుంటాడు. ఆమె చెప్పారు, జీవాన్ని పొందుకుని బయటకు వస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. ఆ బ్రతికినటువంటి వ్యక్తి ఇంకెన్నాడు చనిపోడు. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మొదటిగా ఏం చూస్తున్నామంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతికి ఉన్నా, విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతికి ఉన్నా అతడు ఏమవుతాడంట, ఇంకెన్నడూ మరణించాడు అని అర్థం. హల్లెలూయా. ఆయనకి మరణం అనే ప్రస్తావన లేదు. వాడు బ్రతికి ఉన్నా, చనిపోయి ఉన్నా, చనిపోయిన వాడే బ్రతికించబడి మరెన్నడూ చావడు. అంటే సజీవంగా ఉన్నటువంటి మనము ఆయన రాకడలో ఇలాగే సజీవంగా ఎత్తబడతాం. మనకి ఏదంట భౌతిక మరణాన్ని కూడా రుచి చూడమా. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరణమునే రుచి చూడకుండా ఎత్తబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే చెప్పండి, ఇద్దరు ఉన్నారు. ఒకడు ఏలియా, ఇంకొకడు ఆనోకు. వాళ్ళు మరణాన్ని చూడలేదు. అర్థం చేస్తారా? హల్లెలూయా. ఆనోకు 365 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన వాడై అతడు కొనిపోబడ్డాడట. మరణము సమాధి చేయబడలేదు. అయితే ఏలియా కూడా అగ్ని రథముల చేత పరలోకానికి ఆరోహణుడుగా కొనిపోబడ్డాడు. వీళ్ళు మరణాన్ని రుచి చూడలేదు. మన యేసు ప్రభు వారు మరణాన్ని రుచి చూసి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై ఆయన లేచి వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడే చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే జీవమును పునరుద్ధానమును. ఈ మాట ఎక్కడ ప్రస్తావిస్తారంటే, లాజరు చనిపోయి 4 రోజులు అయి ఉంటుంది. ఎన్ని రోజులమ్మా? 4 రోజులు అయి ఉంటుంది. అప్పుడు మార్తా అనే అక్క, ఎవరు లాజరు యొక్క సహోదరి వచ్చి దేవుని బ్రతిలాడుకుంటుంది యేసు ప్రభుని, అయ్యా నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటాడు. అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మా విశ్వాసం పెట్టు అంటాడు. అమ్మా ఆయన అంటుంది, నేను విశ్వసిస్తున్నాను, ఇది ఎప్పుడు జరుగుతుంది? అంత్య దినంలో జరుగుతుంది అంటుంది. అయితే యేసు ప్రభు వారు అంటాడు, నేనే జీవమును పునరుద్ధానమును. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. చనిపోయి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నడూ చనిపోడని యేసు ప్రభు వారు చెప్పిన మాట ఉన్నది. కాబట్టి ప్రియమైన ఏం పెట్టారా, యేసు ప్రభువు ఎవరంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడు. ఆమె చెప్పండి. ఒకటి రక్షకుడుగా, రెండవదిగా ఏం చేస్తున్నామంట దేవుని కుమారుడు, మూడవది ఏంటంటే అసలు లోకానికి ఆయన ఎవరనంట రక్షకుడు. లోకానికే, నీకు నాకే కాదు, లోకానికి ఆయన ఏమన్నాడంట రక్షకుడు.
యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయడానికి వచ్చినాడు. దేనికి వచ్చినాడు? పాపములను తీసివేయడానికి వచ్చినాడు. అంతేకాకుండా మన పాపాలను మోసేందుకు వచ్చినాడు ఆయన. ఎందుకు వచ్చాడు చెప్పండి? మన పాపాలని మోసుకున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. మన పాపాలు, మనకి పాపానికి సంబంధం లేదంటే అర్థం ఏంటంటే మన పాపాలు యేసు ప్రభు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. యేసు ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, పరిశుద్ధత మనలోనికి వచ్చినాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన స్థానము నీకు వచ్చింది, నీ స్థానం ఆయనకి పోయింది. అంటే ఇప్పుడు నువ్వు నీతిమంతురాలివి, పరిశుద్ధురాలివి. హల్లెలూయా. అంటే నువ్వు చేసిన నీ క్రియల ద్వారా నువ్వు పరిశుద్ధురాలు కాలేవు, కానీ ఆయన స్థానంలో నువ్వు ఉన్నావు. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు యేసు ప్రభు వేషంలో మనం ఉన్నాం. ఏ విషయంలో ఉన్నాం? మన మేకప్, మన పైన ఉన్నటువంటి వేషం ఏంటిదంటే యేసు ప్రభు. మన వేషం ఏదైతున్నదో అది యేసు ప్రభు ధరించుకున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనకి ఏం లేదంటే ఇక పాపానికి సంబంధము లేదు. పొరపాటున కూడా మీరు అనొద్దండి దరిద్రము, పేదరికము నా కుటుంబం పైన, నా పిల్లల పైన నాట్యం ఆడుతుంది అనే మాట అనకపోవద్దు. నా పైన, నా పిల్లల పైన ఏమన్నది? ఆశీర్వాదము, నిత్య జీవము మనల్ని ఆవరించున్నది. దేవుని మహిమ చేత నేను, నా పిల్లలు నింపబడ్డాను. ఇదంతా యేసుక్రీస్తు యొక్క పుణ్యము ద్వారా నాకు ఈ పుణ్యం కలిగింది, నాకు ఆశీర్వాదం వచ్చింది. ఆయన నా గురించి గాయపరచబడ్డాడు కాబట్టి ఆ గాయాల నుండి నాకేమున్నది? స్వస్థత ఉన్నది అని 100కి 100 సార్లు కూడా మనం అదే మాట చెప్పడం ద్వారా ఏమైతుందంటే మనకి రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. నాకు ఏం లేదు, ధర్మశాస్త్రానికి ఏం లేదు, సంబంధము లేదు. నా పైన పాపము ప్రభుత్వము చేయట్లేదు, కృప నన్ను ఏలుతున్నది. నేను చెప్పండి, కృపకు నేను లోనై ఉన్నాను. అర్థం చేసుకుంటారా? దేనికి లోనై ఉన్నా మనం? ఎవరండి చెప్పింది అని అంటే వాక్యం చెప్తుందండి. వాక్యం చెప్తుంది మనం కృపకు లోనైన వాళ్ళనే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వాళ్ళము కాదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్రము పాపమును ఆధారం చేసుకుని, మరణముని ఆధారం చేసుకుని మనం ఏలుతా ఉండింది, దానికి లోనై ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ద్వారాగా మనం ఎప్పుడైపోయినామంట? కృపకు లోనై ఉంటున్నాం. కాబట్టి మనల్ని కృప ఏలుతున్నది. ఆమె చెప్పండి. కృప అంటే అర్థమైనది ఆశీర్వాదం. ఆమె చెప్పండి. ఆశీర్వాదం అంట ఎలా ఉండదు తెలిసిన, మన కంటి కనపడేటట్టుగా ఉండదు ఆశీర్వాదం. ఈ రోజు మొదలుకొని నేను యేసుక్రీస్తు నందు ఉన్నాను, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాను, యేసుక్రీస్తు నాకు ప్రభు రక్షకుడు అని నువ్వు అంగీకరించి ఒక బుక్ లో డేట్ రాసి పెట్టుకో. ఏమని? ఈ రోజు నుంచి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం ఎలా ఉంటుంది అని పరిశీలించుడు. నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చేది నువ్వు చూస్తావు. అందుకే వాక్యం చెప్తుంది ఆశీర్వాదం అనేది కంటికి కనపడదంట, చెవుడికి వినపడదు, హృదయానికి గోచరం కాదు, కానీ నీ బ్రతుకు తలకిందలుగా మారిపోతుంది. మారిపోరుగాక. ఆమె ఆంధ్రదేశంలో పడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రమైన నాకు రక్షకుడుగా, ప్రభువుగా తండ్రి, నా పాపపు భారాన్ని మోయడానికి లోకానికి నువ్వు వచ్చావు కదా తండ్రి, నీకు స్తోత్రమని మనసారా ప్రభుని వేడుకున్నాం. ప్రభువానికి స్తోత్రమని అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతమైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములైనా. అవును ప్రభా, ఒకరి అవిధేయతను బట్టి మేమంతా శాపానికి శాపానికి లోనైన వారై, ధర్మశాస్త్రములకు లోనైన వారై మమ్మల్ని మరణము ఏలుతా ఉన్నది తండ్రి. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి ఈ మరణ వేదన నుంచి మమ్మల్ని తప్పించి విమోచించే దేవా తండ్రి, నేను నీ స్వరక్తం చేత మమ్మల్ని నీ సొంత బిడ్డలుగా, నేను నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు. కడపటి ఆదాముగా వచ్చి మా పాపములు మా శాపములు అన్నిటినీ మోసుకొని కల్వారి శిలువలో మా కొరకు రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి వచ్చిన మా గొప్ప దేవానికి స్తోత్రమైనా. నీవిచ్చిన రక్షణకై నీకు స్తోత్రం, నీవిచ్చిన విడుదలకై మీకు స్తోత్రం, నీవు మాకు ఇచ్చిన ఈ స్వాతంత్రానికై మీకు స్తోత్రములు ప్రభా. వందనాలు తండ్రి. ఇక మేము ధర్మశాస్త్రమునకు లోనైన వారం కాదు, నీ కృపకే లోనై ఉన్నామని వాక్యం సెలవించినట్లుగా ప్రభా, మేము ఈ వాక్యాన్ని నమ్ముతున్నాము దేవా, మేము విశ్వసిస్తున్నాము. మేము కృపకే లోనై ఉన్న వారము, కానీ ధర్మశాస్త్రానికి, పాపము వచ్చే శాపానికి మాకు గాని మా పిల్లలకు గాని దేవా, మా వంశానికి గాని ప్రభా సంబంధం లేదు. తెగదెంపులు అయిపోయి ఉంటున్నాయి. నీ శిలువ మరణము ద్వారానే తండ్రి నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప జీవన, ఇంత గొప్ప విడుదల మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, వందనాలు తెలియజేసుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాము. ఇద్దరు పాట పాడడానికి